తెలంగాణ నుంచి జాతీయ నాయకుడిగా ఎదిగినటువంటి లక్ష్మణ్ రాజ్యసభ సభ్యుడు ఇప్పుడు ఒక సంచలనాత్మకమైనటువంటి సవాల్ విసిరారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. సిబిఐ దర్యాప్తుకి అడుగు అన్నటువంటిది. ఆ దమ్ముందా రేవంత్కి? నేను వారం 10 రోజుల క్రితమే చెప్పాను. ఇంత పెద్ద ట్యాపింగ్ వ్యవహారంలో సిబిఐ దర్యాప్తు అడగడానికి ఏంటి భయం? ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు? ఈ డేటా ఈ లెక్క అంతా ఇస్తే సిబిఐ తేల్చుద్ది కదా. అసలు దీని వెనకాల ఇందులో హవాలా లావాదేవీల వాళ్ళ వ్యవహారాలు కూడా బయటపడ్డాయి కదా. అంటే ఈడీ కూడా రంగంలోకి దిగుతుంది కదా. సిబిఐ ఈడీలు రంగంలోకి దిగితే కేసీఆర్ ఆ మొత్తం కథంతా తేలుతుంది కదా. అంటే నువ్వు కొట్టినట్టు నేను తిట్టినట్టు అంటూ కాపాడుకు రావడానికి ప్రయత్నిస్తున్నారా? లేకపోతే ఇప్పుడు కేసీఆర్ మీద కేసు పెడితే తనని అరెస్ట్ చేయించినప్పుడు తను ప్రతీకారం తెచ్చుకుంటూ అధికారంలోకి వచ్చాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ని కనుక అట్లాగా అరెస్ట్ చేయించడమో లేకపోతే కేసు పెట్టించడం సిబిఐ కేసు పెట్టించడమో చేస్తే అప్పుడు మళ్ళీ తన చేతిలో గ్రిప్ పోయి మళ్ళీ కేసీఆర్ ఎక్కడ ఎదుగుతాడో అన్నటువంటి భయమా? ఎందుకు రేవంత్ వెనుకాడుతున్నాడు? ఎందుకు ధైర్యం చాలట్లేదు? అదే $1 మిలియన్ ప్రశ్న.